ముందుకు వెళ్ళాక కొంచెం దూరంలో ఒక జింక దగ్గర గోవు కనిపిస్తుంది. నిజానికి ఆ గోవు కర్ణుడికి పులిలా కనిపిస్తుంది. కర్ణుడు వెంటనే ఒక బాణాన్ని వేస్తాడు. ఆ గోవు మరణిస్తుంది. ఆ గోవు యొక్క యజమాని ఒక బ్రాహ్మణుడు. ఆయన వచ్చి, నా సర్వస్వం ఈ గోమాతే, నువ్వు ఎలా అయితే ఈ గోమాతను ఏ అస్త్రాలు లేనప్పుడు సంహరించావో అలానే నువ్వు కూడా ఏ అస్త్రములు లేనప్పుడు మరణిస్తావు అని శాపం ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు కర్ణుడికి ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ పాప చెప్తుంది, నేను నెయ్యి తెచ్చుకున్నాను, ఆ నెయ్యి కింద పడి మట్టిలో ఇంకిపోయింది, నాకు ఇప్పుడు నెయ్యి కావాలి అని ఏడుస్తుంది ఆ పాప. అప్పుడు కర్ణుడు అంటారు, సరే నా వెంటరా, నీకు నెయ్యిని నేను ఇస్తాను అని. లేదు లేదు, నాకు నా నెయ్యే కావాలి అని ఏడుస్తుంది. సరే అని ఆ మట్టిని తీసుకుని గట్టిగా పిండుతాడు నెయ్యి కోసమని. అప్పుడు భూదేవి, నాకు ఇంత నొప్పిని కలిగించినందుకు నువ్వు ఎప్పుడైతే పెద్ద యుద్ధం చేస్తావో అప్పుడు నీ రథం యొక్క చక్రాలు భూమిలోకి వెళ్ళిపోతాయి అని శాపం